కన్యారాశి జాతకులారా నమస్కారం. ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో జరుగుతున్న కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలకు సమాధానం చెప్పే విధంగా ఉండబోతున్నాయి. అందుకే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా మందికి కళ్ళు తెరిపించేలా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ చావుకు కొబ్బరికాయ కొట్టిన ఇద్దరు వ్యక్తులు ఎవరు? 9 ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతున్న ఆమె ఎవరో పేరు, చుట్టరికంతో సహా తెలుసుకోవాలంటే వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే విషయంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనివారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అందుతుంది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. కన్యారాశివారు సాధారణమైన మనుషులు కాదు. వీరి ఆలోచనా విధానం, పనులు చేసే తీరు, జీవితాన్ని చూసే కోణం ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. చాలామంది బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎంత బాధలు ఉన్నారో ఎవరికీ చెప్పరు. అలాంటి వారిలో కన్యారాశివారు ముందుంటారు. వీరు ఎవరినీ మోసం చెయ్యాలి అనుకోరు. ఎవరికైనా సహాయం చేయగలిగితే వెంటనే ముందుకు వస్తారు. తమ దగ్గర ఎంత ఉన్నా అందులో కొంత భాగం ఇతరుల కోసం ఖర్చు చేస్తారు. కాని విచిత్రంగా వీరు ఎంత మంచి చేసినా తిరిగి అదే మంచి వారికి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. కన్యారాశివారి హృదయం చాలా సున్నితమైంది. బయటికి గంభీరంగా కనిపించినా చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతారు. ఎవరో ఒకరు చెప్పిన మాటను సంవత్సరాల పాటు గుర్తు చేసుకుంటారు. తమను ప్రేమించిన వారిని జీవితాంతం మర్చిపోరు. అలాగే తమను మోసం చేసిన వారిని కూడా అంత సులభంగా క్షమించలేరు. స్నేహం విషయంలో కూడా కన్యారాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా దగ్గరైతే వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు. కాని అదే స్నేహితులు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉంటాయి. చాలామంది కన్యారాశివారు ఒకే మాట చెబుతూ ఉంటారు, నేను ఎవరికీ చెడు చెయ్యలేదు, అయినా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని. దీనికి కారణం ఏమిటంటే మీరు చాలామందిని నమ్మేస్తారు. మీ మనసులో ఉన్నది బయటపెడతారు. మీ బలహీనతలను కూడా ఇతరులతో పంచుకుంటారు. అదే కొంతమంది ఉపయోగించుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా కన్యారాశివారి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పని మొదలు పెడితే ఆటంకం, డబ్బు రావాల్సి వస్తే ఆలస్యం, ఇంట్లో ప్రశాంతత ఉండాల్సి వస్తే చిన్న చిన్న గొడవలు, ఏదో కనిపించని శక్తి అడ్డుకుంటున్నట్లుగా అనిపించటం. మీరు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారా? అలా అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుకు వెళ్లే ముందు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శ్రీ మహాలక్ష్మి అని టైప్ చేయండి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. కన్యారాశివారి జీవితంలో అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే వారు అందరినీ తమలాగే మంచివారిగా భావించటం. కాని ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరు మీ విజయాన్ని చూసి సంతోషపడతారు, మరికొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. మీరు గమనించారా? మీరు ఏదైనా మంచి పని ప్రారంభించగానే ఎవరో ఒకరు అడ్డుకోవటం, మీరు డబ్బు సంపాదించబోతే ఏదో సమస్య రావటం, మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఎక్కడ్నుంచో గొడవలు రావటం, ఇవి కేవలం యాదృచ్ఛికమైన సంఘటనలు మాత్రమేనా? లేక మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రభావమా? ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే వస్తాడు. కొందరు మనకు సహాయం చేయటానికి వస్తారు, మరికొందరు మన జీవితానికి పాఠాలు నేర్పటానికి వస్తారు, ఇంకొందరు మనల్ని పరీక్షించటానికి వస్తారు. కాని కన్యారాశి జాతకులారా, మీ జీవితంలో గత 9 సంవత్సరాలుగా ఒక వ్యక్తి నీడలా తిరుగుతున్న సూచనలైతే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మీ జీవితంలోకి వచ్చారు? మీ అదృష్టంతో వారికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాన్ని చెప్పే ముందు మరో ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి గ్రహస్థితులు చాలా బలమైన సంకేతాలనిస్తున్నాయి. ఈ ఇద్దరూ బయటకు మీ శ్రేయస్సు కోరుతున్నట్లుగా కనిపిస్తారు. మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీ ఇంటికి వస్తారు, మీ విషయాలన్నీ తెలుసుకుంటారు. కాని వారి మనస్సులో ఉన్నది పూర్తిగా వేరేలా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరి కారణంగా మీ పనులు ఆలస్యం కావటం, డబ్బు నిలిచిపోవటం, మానసిక ప్రశాంతత తగ్గిపోవటం వంటి పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారితో మీకున్న బంధం ఏమిటి? గత 9 సంవత్సరాలుగా మీ వెనకాల తిరుగుతున్న ఆ మహిళ ఎవరు? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కన్యారాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాలను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ గ్రహస్థితులు కొన్ని గంభీరమైన సంకేతాలనైతే ఇస్తున్నాయి. ఇవి అందరికీ వర్తించవు కాని
చాలా మంది కన్యారాశి వారి జీవితాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులతో ఈ సంకేతాలు చాలా వరకు సరిపోవచ్చు. ముందుగా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయట ఉండరు. చాలా సందర్భాల్లో మనకు అత్యంత దగ్గరగా ఉండేవారే మనకు ఎక్కువగా నష్టం చేస్తారు. ఎందుకంటే దూరంగా ఉన్న వ్యక్తి మన బలహీనతలను తెలుసుకోలేడు. కాని మనతో రోజూ మాట్లాడే వ్యక్తికి మన గురించి చాలా విషయాలు తెలుసు. అందుకే పెద్దలు ఒక మాట చెప్పారు, బయటి శత్రువు కంటే దగ్గరి శత్రువు ప్రమాదకరుడు అని. ఇటీవల కాలంలో కన్యారాశివారు గమనించి ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా కాని ఫలితం ఆలస్యంగా రావటం, చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవటం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావటం, ఎవరినైనా నమ్మితే నిరాశే ఎదురవటం, ఇలాంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే దాని వెనక కొన్ని వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు కూడా కారణం కావచ్చని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మీ చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు మీ కుటుంబానికి లేదా బంధుత్వానికి చెందిన వ్యక్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. వారు బయటికి మీ గురించి మంచి మాటలే మాట్లాడతారు, కాని మీరు ఎదగటం వారికి అంతగా నచ్చదు. మీ విజయాన్ని చూసి అభినందించినా లోపల మాత్రం అసూయతో బాధపడే స్వభావం కనిపిస్తుంది. మీరు కొత్తగా ఏదైనా కొనుగోలు చేస్తే, మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, మీ ఇంట్లో శుభకార్యం జరిగితే వారు నవ్వుతూ శుభాకాంక్షలు చెబుతారు, కాని ఆనందాన్ని హృదయపూర్వకంగా స్వీకరించలేరు. ఇక రెండవ వ్యక్తి గురించి చూస్తే, ఈ వ్యక్తి మీ స్నేహితుల వర్గంలో ఉండవచ్చు, లేదా ఒకప్పుడు మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు. మీరు వారిని పూర్తిగా నమ్మారు, మీ మనసులోని విషయాలు చెప్పారు, మీ బాధలు కూడా పంచుకున్నారు. కాని కాలక్రమేణా వారు మీ గురించి ఇతరులతో మాట్లాడిన సందర్భాలు ఉండవచ్చు, మీ రహస్యాలను బయటపెట్టిన పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఇలాంటి వ్యక్తులను గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే వారు నేరుగా మీకు హాని చెయ్యరు, వారు చిరునవ్వుతోనే నష్టం చేస్తారు. అందుకే ఈ రోజుల్లో కన్యారాశివారు తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం తగ్గించాలి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రణాళికను ముందుగానే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలు నిశ్శబ్దంగా సాధించినప్పుడే నిలబడతాయి. ఇక్కడ మీకొక చిన్న ఆధ్యాత్మిక సూచన కూడా ఉంది. ప్రతి బుధవారం రోజు గణపతి స్వామిని ప్రార్థించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన కన్యారాశివారు కామెంట్ బాక్స్లో జై గణేశ అని రాయండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం వైపు వెళ్దాం. గత 9 సంవత్సరాలుగా మీ వెనకాల తిరుగుతున్న ఒక మహిళ గురించి గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇక్కడ వెనకాల తిరుగుతుంది అనే పదాన్ని అక్షరార్థంగా తీసుకోవద్దు. దీని అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి మీ జీవితంపై చాలా కాలంగా ప్రభావం చూపుతోంది అని. మీ గురించి తెలుసుకోటానికి ఆసక్తి చూపుతోంది. మీ విజయాలు అపజయాలు గమనిస్తుంది. కొంతమందికి ఈ వ్యక్తి బంధువు కావచ్చు, కొంతమందికి పాత స్నేహితురాలు కావచ్చు, మరికొందరికి ఒకప్పుడు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. ఆమె మనసులో మీ గురించి ప్రత్యేకమైన ఆలోచనలు ఉండే అవకాశమైతే కనిపిస్తుంది. కాని ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది. అందరూ చెడ్డవారు కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించటం కూడా సరైంది కాదు. ఈ సంకేతాలు కేవలం మీ జీవితంలో ఎవరు నిజంగా మీకు మేలు కోరుతున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించటానికి మాత్రమే. రాబోయే రోజుల్లో కన్యారాశివారికి ఒక ముఖ్యమైన నిజం తెలిసే అవకాశమైతే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన ఒక వ్యక్తి గురించి మీ అభిప్రాయం పూర్తిగా మారవచ్చు. వారి అసలు స్వభావం బయటపడవచ్చు. ఆ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకండి. నిశ్శబ్దంగా ఉండండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశంతో ఎవరితోనూ గొడవ పడకండి. ఎందుకంటే మీ జీవితంలో త్వరలోనే ఒక కొత్త శుభ పరిణామం ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ శుభవార్త ఏంటి, మీ అదృష్టాన్ని మార్చబోయే అవకాశం ఏది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి జాతకులారా, ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో మీ జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు మీకు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. కొందరు ఇప్పటికే మీ మనసులో కొంతమంది వ్యక్తులను ఊహించటం కూడా ప్రారంభించి ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక సూచనలు మనకు జాగ్రత్తగా ఉండమని చెబుతాయి, కాని ఎవరినైనా శత్రువులుగా నిర్ణయించమని చెప్పవు. అందుకే ఈ విషయాలను ప్రశాంతంగా వినండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న సమస్యల్లో చాలా వరకు ఒకే విధమైన నమూనా కనిపిస్తోంది. మీరు ఏదైనా మంచి పని ప్రారంభించబోతే అడ్డంకి రావటం, ఒక మంచి అవకాశం దొరికితే చివరి క్షణంలో మారిపోవటం, డబ్బు చేతికి వచ్చే సమయానికి ఖర్చులు పెరగటం, ఇంట్లో ఆనందం పెరగబోతే చిన్న చిన్న విభేదాలు రావటం, ఇలాంటి పరిస్థితులు పదే పదే ఎదురైతే
చాలా మంది నిరుత్సాహానికి గురవుతారు. కాని కన్యారాశి వారి ప్రత్యేకత ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడగలరు. ఇదే కారణంగా మిమ్మల్ని ఇష్టపడేవారు కూడా ఉంటారు. అలాగే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. ప్రస్తుతం గ్రహాల ప్రభావం మీకొక ముఖ్యమైన హెచ్చరికను ఇస్తుంది. మీ జీవితంలోకి మళ్లీ ఒక పాత పరిచయం వచ్చే అవకాశముంది. ఈ వ్యక్తి అకస్మాత్తుగా మీతో సంప్రదింపులు ప్రారంభించవచ్చు. ఎన్నో రోజుల తర్వాత ఫోన్ చేయవచ్చు, మెసేజ్ పంపవచ్చు, లేదా ఏదైనా కుటుంబ కార్యక్రమంలో మళ్లీ కలుసుకోవచ్చు. ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటో తెలుసుకోటానికి కొంత సమయం తీసుకోండి. ఎవరినైనా వెంటనే నమ్మేయకండి, ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనక నిజాయితీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన. ప్రతి శుక్రవారం సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. మీ ఇంట్లో శుభశక్తులు పెరగాలని కోరుకోండి. మనసులోని భయాలను దేవుడి పాదాల వద్ద ఉంచండి. ఎందుకంటే భయం ఉన్నచోట నిర్ణయాలు తప్పు కావచ్చు, ధైర్యం ఉన్నచోట మార్గాలు కనిపిస్తాయి. ఇక్కడి వరకు వీడియో చూసిన వారు కామెంట్ బాక్స్లో ఓం శ్రీం మహాలక్ష్మై నమః అని టైప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం. రాబోయే కాలంలో కన్యారాశివారు 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది డబ్బు. ఎవరైనా పెట్టుబడులు పెట్టమని మీకు ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక రెండవది స్నేహాలు. కొత్తగా పరిచయమైన వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు చెప్పకండి. మూడవది కోపం. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తారు, కాని కోపం వచ్చినప్పుడు మీకే నష్టం జరిగే నిర్ణయాలు తీసుకునే అవకాశమైతే ఉంటుంది. అందుకే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక గ్రహస్థితులు కూడా ఒక మంచి విషయాన్ని సూచిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని క్రమంగా ముందుకు కదలటం ప్రారంభమవుతుంది. కొంతమందికి అది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, కొంతమందికి వ్యాపారంలో పురోగతి కావచ్చు, మరికొందరికి కుటుంబంలో ఒక శుభవార్త కావచ్చు. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన ఒక విషయం మళ్లీ కదలటం ప్రారంభమవుతుంది. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే ఈ శుభ ఫలితాలు పూర్తిగా పొందాలంటే ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ శక్తిని వృధా చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడేవారు, మీ ప్రతి పనిలో తప్పులు వెతికేవారు, మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా ఫీలయ్యేవారు, ఇలాంటి వ్యక్తుల ప్రభావాన్ని తగ్గించండి. అప్పుడు మాత్రమే మీ అదృష్టం మరింత వేగంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. కన్యారాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన కొన్ని సంఘటనలకు ఇవి సమాధానంలా అనిపించే అవకాశముంది. మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఎంతో కష్టపడి చేసిన పనికి మరొకరు పేరు తెచ్చుకుంటారు. మీరు చేసిన సహాయాన్ని ఎవరూ గుర్తించరు. మీరు నిజాయితీగా వ్యవహరించినా అపార్థాలు వస్తాయి. మీరు ప్రేమతో చూసినవారే మిమ్మల్ని బాధ పెడతారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది నా అదృష్టం ఇలా ఎందుకు ఉంది అని బాధపడతారు. కాని ఆధ్యాత్మిక దృష్టిలో చూసినప్పుడు ప్రతి పరీక్ష వెనక ఒక కారణం ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని బలంగా మార్చటానికి కొన్ని కష్టాలను అనుమతిస్తాడు. ఎందుకంటే బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మరింత మెరుస్తుంది. అలాగే కన్యారాశివారి జీవితంలో కూడా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు శాశ్వతం కావు. ఇవి ఒక మార్పుకు ముందు వచ్చే సంకేతాలు కావచ్చు. అయితే ఆ మార్పును స్వీకరించడానికి మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరి ముందు మీ భవిష్యత్తు ప్రణాళికలను చెబుతున్నారో గమనించండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ విజయం గురించి విన్న వెంటనే నిరుత్సాహపడే మాటలు చెబుతారు. అది నీ వల్ల కాదు అని, అంత సులభం కాదు అని, నువ్వు చెయ్యలేవు అని. ఈ విధంగా చెప్పే వ్యక్తులు మీ చుట్టూ ఉంటే వారి మాటలను మీ మనసులో పెట్టుకోకండి. వారి అభిప్రాయం మీ భవిష్యత్తు కాదు, మీ కృషే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో జై దుర్గామాత అని టైప్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వ్యక్తులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మరింత ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. రాబోయే రోజుల్లో కన్యారాశివారు ఒక నిజాన్ని తెలుసుకునే అవకాశమైతే ఉంది. ఇప్పటి వరకు మీరు ఎంతో నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త సమాచారం బయటపడవచ్చు. ఆ వ్యక్తి మాటలు మరియు పనులు ఒకేలా లేవని మీకు అర్థమవుతుంది. మొదట అది మీకు బాధ కలిగించవచ్చు, కాని తర్వాత చూస్తే అదే విషయం మీకు మేలు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిజమైన వ్యక్తులు ఎవరో, కేవలం నటిస్తున్న వారు ఎవరో గుర్తించే అవకాశం మీకు వస్తుంది. ఇది దేవుడు మీకిస్తున్న ఒక స్పష్టత. కొన్ని తలుపులు మూసుకుపోవటం కూడా కొన్నిసార్లు ఆశీర్వాదమే. ఎందుకంటే తప్పు వ్యక్తులు దూరం కావటం వల్ల సరైన వ్యక్తులు జీవితంలోకి వస్తారు.
ప్రస్తుతం మీ గ్రహస్థితులు మరో మంచి సంకేతాన్ని కూడా చూపిస్తున్నాయి. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమవుతుంది. కొంతమందికి అది ఇంటి నిర్మాణం కావచ్చు, కొంతమందికి కోర్టు వ్యవహారం కావచ్చు, మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారం కావచ్చు. ఏదైనా సరే నిరాశ పడిన చోట ఆశ మళ్లీ పుడుతుంది. అయితే ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచాలి. ఉదయం లేవగానే భయాల గురించి కాకుండా లక్ష్యాల గురించి ఆలోచించండి. ఇతరుల గురించి కాకుండా మీ అభివృద్ధి గురించి ఆలోచించండి. గతాన్ని కాకుండా భవిష్యత్తును చూడండి. ఎందుకంటే కన్యా రాశి వారికి రాబోయే కాలం నెమ్మదిగా అనుకూలంగా మారే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలి. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం చాలా కీలకంగా ఉంటుంది. వారిని గౌరవించండి, వారి మాటలు వినండి. ఎందుకంటే కొన్నిసార్లు అనుభవం చెప్పే సలహా జ్యోతిష్యం చెప్పే సూచన కంటే కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కన్యారాశి జాతకులారా, ఇప్పుడు మీరు వినబోయే విషయాలు మీ జీవితంలో రాబోయే మార్పులను అర్థం చేసుకోటానికి సహాయపడతాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలకు కూడా ఇవి సమాధానంలా అనిపిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరొక విషయాన్ని గమనించి ఉంటారు. మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా నమ్మితే చివరికి నిరాశే ఎదురవటం, ఎవరికి సహాయం చేసినా అదే వ్యక్తి తర్వాత మీకు దూరమవటం, మీరు నిజాయితీగా మాట్లాడితే కొందరు దాన్ని బలహీనతగా భావించటం, ఇలాంటి సంఘటనలు మిమ్మల్ని ఎన్నోసార్లు బాధపెట్టి ఉండవచ్చు. కాని కన్యారాశి వారి గొప్పతనం ఏమిటంటే వారు పడిపోతారు కాని విరిగిపోరు. వారు బాధపడతారు కాని జీవితాన్ని వదిలిపెట్టరు. వారు మోసపోతారు కాని మంచితనాన్ని పూర్తిగా కోల్పోరు. అందుకే దేవుడు మీకోసం కొన్ని ప్రత్యేకమైన మార్గాలను సిద్ధం చేస్తున్నాడని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. మీ జీవితంలో ప్రస్తుతం ఒక ముగింపు మరియు ఒక కొత్త ప్రారంభం ఒకేసారి జరుగుతున్న కాలం నడుస్తుంది. కొన్ని సంబంధాలు దూరం కావచ్చు, కొన్ని పరిచయాలు తగ్గిపోవచ్చు, కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం బయటపడవచ్చు. మొదట ఇవన్నీ నష్టంలా అనిపిస్తాయి. కాని కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే విషయాలు మీకు మేలు చేశాయని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనకు సరిపోని వారిని మన జీవితంలో నుండి తొలగిస్తాడు. అప్పుడు మాత్రమే సరైన అవకాశాలు, సరైన వ్యక్తులు, సరైన మార్గాలు మన జీవితంలోకి వస్తాయి. ఇక్కడ మీకొక ముఖ్యమైన సూచన కూడా ఉంది. రాబోయే రోజుల్లో మీకు 2 రకాల వ్యక్తులు ఎదురవుతారు. మొదటి రకం మీ విజయాన్ని చూసి నిజంగా ఆనందపడేవారు. రెండవ రకం మీ విజయాన్ని చూసి నవ్వుతూనే అసూయపడేవారు. ఈ ఇద్దరి మధ్య తేడాను గుర్తించటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ స్నేహితులే కాదు, ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరుకునేవారే కాదు. అందుకే మీ నిర్ణయాలను అందరి అభిప్రాయాల ఆధారంగా కాకుండా మీ వివేకంతో తీసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వారు కామెంట్ బాక్స్ లో జై కన్యకా పరమేశ్వరి అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మీ అందరి జీవితాల్లో శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం మీరు తెలుసుకోవాలి. మీ గ్రహస్థితులు ఒక పాత కోరిక నెరవేరే అవకాశాన్నైతే సూచిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక పని మెల్లిగా ముందుకు కదులుతుంది. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లుగా కనిపించిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోవటం ప్రారంభమవుతుంది. అయితే ఈ అవకాశాన్ని అందుకోటానికి మీరొక పని చేయాలి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తుల గురించి పదే పదే ఆలోచించటం మానేయాలి. ఎందుకంటే గతాన్ని మోస్తూ భవిష్యత్తులోకి నడవటం చాలా కష్టం. క్షమించగలిగితే క్షమించండి. మర్చిపోలేకపోతే కనీసం ఆ బాధను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం మానేయండి. మీ శక్తిని మీ లక్ష్యాలపై పెట్టండి. మీ సమయాన్ని మీ కుటుంబంపై పెట్టండి. మీ ఆశలను దేవుడి మీద ఉంచండి. అప్పుడు మీరు ఊహించని మార్పులు కనిపించటం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలామంది కన్యారాశివారు ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. ఎందుకు నా కష్టం అంత త్వరగా ఫలించటం లేదు అని, ఎందుకు నేను అర్హున్నైనా కాని అవకాశాలు ఆలస్యంగా వస్తున్నాయి అని, ఎందుకు నా జీవితంలో కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి అని. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో చాలామంది నిరాశకి గురవుతారు. కాని ఆధ్యాత్మిక దృష్టిలో చూసినప్పుడు ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మనకు కావలసింది వెంటనే ఇవ్వడు. ఎందుకంటే మనం సిద్ధంగా ఉన్న సమయం కంటే మంచి సమయాన్ని ఆయన చూస్తాడు. కన్యారాశివారి జీవితంలో ఇప్పుడు అలాంటి సమయమే నడుస్తోంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు నెమ్మదిగా మీ వైపు రావటం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టం వృధా కాలేదు. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ ప్రార్థనలు వృధా కాలేదు. ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి పని, ప్రతి నిజాయితీగల ప్రయత్నం విశ్వంలో నమోదవుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే రాబోయే కాలంలో మీరు కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులను గమనించే అవకాశమైతే ఉంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఎప్పుడో ఆగిపోయిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు.
ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన పని ఇప్పుడు సాధ్యమవుతున్నట్లుగా కనిపించవచ్చు. ఇవి యాదృచ్ఛికాలు కాదు, మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సంకేతాలు. ప్రతి ఉదయం లేచిన వెంటనే 3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీకు కావలసిన జీవితాన్ని మనసులో ఊహించుకోండి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఇలా చేయటం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి కన్యారాశి వ్యక్తి కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో విలువైంది. హర హర మహాదేవ్.